ఒక పక్క వాలిపోవటం అనేది పక్షపాత ధోరణితో పనిచేయటం ఎంతవరకు సమంజసం? అంటే రూల్స్ అమెండ్ చేయలేదు అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. ఇవాళ సాయంత్రం నేను అంటే తప్పు చేశాననే కదా, నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను, ఒక పక్కకి వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. అందుకోసమే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఎత్తుగడ రాజకీయాల్లో వైకుంఠపాళిలాగా ఎత్తులేయకుండా ఏదో చదరంగంలాగా ఎన్నికల కమిషన్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ రకంగా చదరంగంలో పావులు కదిపినట్టుగా కదిపే పరిస్థితి లేకుండా మళ్ళీ వెంటనే మాడిఫైడ్ లంచ్ మోషన్ని మేము మాడిఫై చేసుకోవడం జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి గారు అనేటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు కోర్టులో మూవ్ చేయడం జరిగింది. అప్పిరెడ్డి గారి యొక్క కోర్టులో మూవ్ చేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ హీరింగ్ జరగబోతోంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి సర్క్యులర్ నెంబర్ 5369 ఎలక్షన్స్ డేటెడ్ 25th of May 2024 ఈ సర్క్యులర్ని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ సర్క్యులర్ని ఆమోదిస్తూ బేసిక్గా ఉంది, బాగా ఇచ్చామని చెప్పిన ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని ఎన్నికల్ని చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకున్నప్పటికి కూడా అంటే ఈ ఒప్పందాలు ఈ కూటములు దేనికంటే ఇట్లాంటి తప్పుడు పనుల కోసమే. ఖచ్చితంగా మేము న్యాయస్థానంలో న్యాయం పొంది తీరుతాం, ధర్మం గెలుస్తుంది. ముఖేష్ కుమార్ మీనా గారు వెనక్కి తీసుకున్నాడు. ఖచ్చితంగా ఢిల్లీ కూడా ఈ కాగితాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం.